భారీ వర్షాలు వరదల కారణంగా తెలంగాణ అతలాకుతలమైంది. వేలాది బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కురిసిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణకు తక్షణ సాయం అందించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. వర్షాలు రోడ్లపై నీరు నిలిచిన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని నగర కమిషనర్లను సీఎం ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లకు ప్రాధాన్యతా క్రమంలో త్వరితగతిగా మరమ్మతు నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. భారీ వర్షాలు రాష్ట్ర ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయకులతో కలిసి వరద బారిన పడిన ప్రాంతాలను పరిశీలించారు మంత్రి. వరద ప్రభావిత ప్రాంతాలను కలియ తిరిగి పరిశీలించారు సీతక్క. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో భాగంగా మహబూబాబాద్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో వివిధ శాఖల అధికారులతో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల ప్రభావం వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు, కుంటలు, వాగులు ప్రమాద స్థాయిలో ఉండటం వలన ప్రజలు అటువైపు వెళ్లకుండా పోలీసుల బందోబస్తు నిర్వహించాలన్నారు. వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తరపున అత్యవసర సహాయక చర్యలు చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలతో పాటు సాకి చెరువు, చిన్నవాగు, పాటి గ్రామ చౌరస్తాలోని సబ్ స్టేషన్ తదితర ప్రాంతాలను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంతో పాటు నీరు చేరే అవకాశం ఉన్న ఇళ్లలోని ప్రజలను తరలించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే అత్యవసర రక్షణ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులను లేదా జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించాలని కోరారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం త్వరితగతిగా ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్లో హిమాయత్ సాగర్, గండిపేట చెరువులను జిల్లా కలెక్టర్ శశాంక్ సందర్శించారు. జలమండలి అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఎగువ ప్రాంతాల నుండి హిమాయత్ సాగర్ జలాశయాల్లోకి వస్తున్న వరద ప్రవాహాన్ని జలమండలి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. 24 గంటల్లోనే జంట జలాశయాలకు 4 అడుగుల మేర వరద నీరు వచ్చి చేరిందని అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు జంట జలాశయాల్లో క్రస్టర్ గేట్లను పరిశీలించారు. ఇప్పటికే మూసి దిగువ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నగరంలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. తార్నక డివిజన్లో రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా లాలాపేట్, ఇందిరానగర్ నుండి శివాలయం వెళ్లే దారిలో తుమ్మ చెట్టు విరిగిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక బీజేపీ నాయకులు నేతికార్ మహేష్ సమస్యను జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టును తొలగిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే స్పందించి రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టును తొలగించిన డీఆర్ఎఫ్ సిబ్బందికి మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. ఇందిరానగర్ బీ కాలనీలో చెట్టు పడిన వెంటనే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే డిఆర్ఎఫ్ టీమ్స్ వాళ్ళు స్పందించి మరి ఈ యొక్క కార్యక్రమం తొలగిస్తున్నారు. కనుక ప్రజలందరూ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మరి కరెంటు స్తంభాలు ఉంటాయి. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే డ్రైనేజ్ మెయిన్ రోడ్స్ కూడా పొంగి ఉంటే అక్కడ హెచ్చరిక బోర్డులు పెడితే ప్రజలకు కూడా బాగుంటుంది. కనుక అత్యవసర సమయం అయితేనే బయటికి వెళ్ళండి. ఈ 2 రోజులు వర్షాలు చాలా కురుస్తున్నాయి. తెలంగాణలో అన్ని జిల్లాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రజల శ్రేయాభిలాషి నేతికార్ మహేష్, సోషల్ వర్కర్, తార్నాక డివిజన్, సికింద్రాబాద్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కదిలింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే
చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తదితర నియోజకవర్గ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఫలక్ నగర్ మండలంలోని ఇండ్లు దెబ్బతిని నష్టపోయిన ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు వారానికి సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రకృతి విపత్తులు సహజమని ఇంత పెద్ద స్థాయిలో వర్షాలు కురిసిన నష్టపోయిన ప్రజలను రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. భారీ వర్షాలకు పటాన్చెరు పరిధిలోని పోచారం నుండి ముత్తంగి వెళ్తున్న నక్కవాగు, పటాన్చెరువు, పాటి గణాపూర్ గ్రామాలకు వెళ్తున్న వాగులు పొంగి పొర్లడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పాత బ్రిడ్జిపై ప్రమాద స్థాయిలో వాగునీటి ప్రవాహం ఉండటంతో ప్రజలు వాహనాలు అటువైపు వెళ్లకుండా రహదారికి అడ్డంగా పోలీసులు బారికేడ్స్ పెట్టారు. భారీ వర్షాలతో పటాన్చెరు నుండి శంకరపల్లి వెళ్లే రోడ్లు ఎల్లమ్మ వాగు కల్వట్టుపై నుండి భారీగా ప్రవహిస్తుంది. చుట్టుపక్కల నుండి వచ్చే కాలువలను స్థానికంగా కొన్ని పరిశ్రమలు ఆక్రమించడంతో నీరు వెళ్లే దారి లేక కల్వట్టులపై నుండి ప్రవహిస్తుంది. చాలా కాలం నుండి కల్వట్టులు విస్తరించాలని స్థానికులు కోరుతున్న ఆర్ఎండ్బి అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు స్పందించి కల్వట్టును విస్తరించాలి. పరిశ్రమలు ఆక్రమించిన కాలువలను స్వాధీనం చేసుకుని నీరు సాఫీగా వెళ్లేందుకు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నమస్కారం అండి. ఈ పాటి గ్రామానికి ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ నుంచి వెళ్ళి పాటికి వెళ్ళే దారిలో ఆర్ఎండ్బి కల్వర్టు ఉన్నది. ఆ కల్వర్టు దీనికి సరిపోయేంత లేదు కాబట్టి వాటర్ ఫ్లో వచ్చిపోయింది. రోడ్డు మీదకి వాటర్ ఫ్లో అవుతుంది. 3 feet వాటర్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ వచ్చేసేసింది. ఆర్ఎండ్బి అధికారులు, ఇరిగేషన్ అధికారులు, ఎంఆర్ఓ వాళ్ళు, ఆర్ఏ గారు, పంచాయతీ కార్యదర్శి గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్స్ సర్పంచులు అందరూ ప్రజల సహకారం తీసుకొని ఇక్కడ వాటర్ పోయడానికి అందరూ సహాయపడుతున్నారు. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పబ్లిక్ను పంపేయడం జరుగుతున్నది. ఈ కల్వర్ట్ కొద్దిగా పెద్ద చేస్తే బాగుంటుందని మా యొక్క మనవి చేస్తున్నాం. నమస్కారం. నిన్న భారీగా కురిసిన వర్షాల వల్ల సబ్స్టేషన్ నుంచి మనకు వరద వచ్చింది. లోపలికి బయటకు వచ్చేసింది. ఆర్ఎండ్బి వాళ్ళ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జిని కొత్తగా నిర్మాణం చేపడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటాయి. దుండిగల్, మల్లంపేట్, షంబీపూర్ గ్రామాల్లో హైడ్రా అధికారులు పర్యటించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పలు సర్వే నెంబర్ల పరిధిలోని తత్వా చెరువు చుట్టుపక్కన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ప్రభుత్వ భూములను పరిశీలించింది హైడ్రా బృందం. స్థానికత చాలా కీలకం, కానీ గత ప్రభుత్వం స్థానికతను పక్కన పెట్టడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 317 జీవో ఉపాధ్యాయ ఉద్యోగులు ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ హాల్లో నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పదవి చేపట్టిన ప్రొఫెసర్ కోదండరాంను ఘనంగా సన్మానించారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ ఉద్యోగులను పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 317 ఉద్యోగులపై దృష్టి సాధించాలని తెలిపారు. అందుకు అనుగుణంగా మంత్రులతో కమిటీ వేయడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు తమ సమస్యలను సమిష్టిగా వివరించడం జరిగిందన్నారు. చాలా రోజులుగా నేను వింటున్నా, మీరు చెప్తూనే ఉన్నారు. మనం అడిగేది ఏంటంటే ఈ ప్రకారం స్థానికత చాలా కీలకం, కానీ స్థానికతను పక్కన పెట్టి సీనియారిటీ ప్రాతిపదికన ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదు అని మనం అడుగుతూనే ఉన్నాం, కానీ దానికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, మొత్తం కుటుంబం ఒక దగ్గర, పనిచేసేది ఒక దగ్గర. ఈ రకంగా 3-4 జాగాల్లో తిరగవలసిన దుస్థితికి నెట్టబడినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలని మనం కోరుతూ ఉన్నాం. అదృష్టం కొద్దీ ఒక కమిటీని గవర్నమెంట్ వేసింది. కమిటీ వేస్తే మనకి ఏం లాభం జరిగిందంటే మన కష్టం చెప్పుకోవటానికి తొమ్మిది అధికారికంగా గవర్నమెంట్కు మనం మన కష్టాన్ని వ్యక్తిగతంగా చెప్పినాం, సమిష్టిగా చెప్పినాం. మొత్తం మీదనైతే మన కష్టాలన్నీ చెప్పినాం. ఇప్పుడు జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం.
ఆ జడ్జిమెంట్ కూడా మనకు అనుకూలంగా వచ్చేటట్టు ఆఖరి పైరవి ఒకటి మిగిలింది. ఆ పైరవి కూడా చేయవలసి ఉంది అని ఇవాళ మీరు అందరూ కూడా కోరుతున్నారు. ఆ ప్రయత్నం తప్పకుండా హర్షవర్ధన్తో కలిసి ఒక ప్రయత్నం చేసి మనకు సంపూర్ణ న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తాం. గత ప్రభుత్వం చాలా తప్పులు చేసి స్థానికత విషయంలో జిల్లాలో కూర్పు చేసినప్పుడే వాళ్ళు జాగ్రత్త పడవలసింది. ఎందుకంటే జిల్లాలో కూర్పు చేసినప్పుడు సహజంగానే బాగా వెనుకబడిన జిల్లాలలో ఖాళీలు ఎక్కువ ఉంటాయి, అభివృద్ధి చెందిన జిల్లాల్లో కొంత ఖాళీలు తక్కువ ఉంటాయి. ఇది వాళ్ళు గమనించి ఉండాల్సింది. కానీ ఏం చేసిండ్రంటే దానికి ఎల్లకబుల్ పోస్టులకు వాళ్ళు సీలింగ్ పెట్టిండ్రు. ఆ సీలింగ్ ఎట్లా పెట్టిండ్రో కూడా నాకైతే ఇప్పటి వరకు అర్థం కావటం లేదు. ఒక జిల్లాకి ఇంతమందినే మేము పోస్టు చేస్తామని సీలింగ్ పెట్టిండ్రు. ఎందుకంటే మళ్ళీ రేపు మా జిల్లాలో నోటిఫికేషన్ రాకపోతే మాకు ఎన్నికల్లో ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళు ఎల్లకబుల్ స్ట్రెంత్ మీద సీలింగ్ పెట్టిండ్రు. ఆ సీలింగ్ పెట్టడం అన్ని సమస్యలకు కూడా మూల కారణమైంది. ఆ సీలింగ్ తీసేసి స్థానికతకు రికగ్నిషన్ ఇచ్చి ఉంటే అవసరమైతే కొంతమందిని సూపర్ న్యూమరీ కింద పోస్ట్ చేసి ఉంటే సరిపోయేది. అది కూడా 3-4 జిల్లాల సమస్య. ఆ సమస్యను మొత్తం 33 జిల్లాలకు అంటగట్టి ఇవాళ ఇంతమందికి సమస్యను సృష్టించడం అనేది అన్యాయం. దీన్ని తప్పకుండా న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. మిగతా అవసరాల కంటే నాకు ఇప్పుడు చాలా తక్షణమే కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లో కలెక్టరేట్ను ముట్టడించారు. ర్యాలీగా వచ్చిన బీసీ సంఘం నాయకులు ఒక్కసారిగా కలెక్టరేట్ కార్యాలయం గేటు లోపలికి వెళ్లారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 48 గంటల్లో కులగణన ప్రకటించకపోతే లక్షలాది మందితో హైదరాబాద్ దిగ్బంధం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సచ్చిందాకుండా పెళ్లి చేస్తామన్నట్టుంది మీ సామెత. ఎప్పుడు చేస్తారని మేము అడుగుతున్నాం. దానికి రోడ్ మ్యాప్ ఏదని అడుగుతున్నాం. ఏ తేదీ నాడు చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎన్ని నెలల్లో చేస్తారు, ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారు, దానికి చట్టబద్ధత ఎట్లా తెస్తారు, దానికి సుప్రీంకోర్టు చెప్పినట్టు డెడికేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ గతంలో కేసీఆర్ గారు బీసీ రిజర్వేషన్ తగ్గించి కేసీఆర్ గారు బీసీని గొంతు కోసిండు. ఇవాళ మీరు కేసీఆర్ గారి పంతాలోనే కేసీఆర్ గారి బాటల్లోనే మళ్ళీ పోతున్నారు. కేసీఆర్ని బీసీ రిజర్వేషన్ తగ్గించి బీసీ వ్యతిరేకమైనందుకే గద్దె నుంచి ఇంటికి పంపించినాం. మళ్ళీ మీరు కేసీఆర్ మాకు ఆదర్శం, కేసీఆర్ రూట్లోనే మేము పోతామంటే బీసీలు చూస్తూ ఊరుకోరు. ఇవాళ కలెక్టరేట్లను ముట్టడించినాం. వర్షం వస్తున్నా పిడుగులు పడ్డా ఇవాళ కలెక్టరేట్లను ముట్టడించినాం. త్వరలోనే సెప్టెంబర్ 2వ వారంలోనే 1,00,000 మందితోటి కులగణన మార్చిపెట్టి హైదరాబాద్ను దిగ్బంధం చేస్తాం. ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం. మరో మండల్ కమిషన్ ఉద్యోగులు ఎట్లయితే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినామో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే మీరు 48 గంటల్లోగా రోడ్ మ్యాప్ ప్రకటించండి, కులగణన కమిషన్ ఏర్పాటు చేయండి, బీసీ కులాల లెక్కలు తీయండి, సమగ్ర కులగణన జరపండి. లేకపోతే మాత్రం ఇవాళ జరిగిన కలెక్టరేట్ల ముట్టడి మీకు ఒక మత్తు తునిక లాంటిదే. ఇవాళ శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా గాంధీయ మార్గంలో ఈ కలెక్టరేట్ల ముట్టడి చేస్తున్నాం. మా బీసీ శ్రేణులని ఓపిక పట్టమని చెప్తున్నాం. అయ్యా శాంతియుతంగా ఉండాలి, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. ఎక్కడ కూడా మీరు ఆందోళన చేయకండి, కలెక్టరేట్ల మీద కానీ ఎక్కడ కూడా దాడులు చేయకండి. అలాంటిది ఈ హెచ్చరికతోటైనా ప్రభుత్వం మేల్కొనాలి. లేకపోతే బీసీల తలాకేందో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెబుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ రైతులను బంగ్లాదేశ్ ఆందోళనకారులతో పోల్చడంతో హైదరాబాద్లో సిక్కు సమాజ్ ఆందోళనకు దిగింది. గౌలీగూడ గురుద్వార వద్ద కంగనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమె దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనౌత్ సిక్కులను తీవ్రవాదులతో పోల్చారని సిక్కు సంఘం సభ్యులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తక్షణమే కంగనా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సిక్కు మత పెద్దలు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమాను నిలిపివేయాలని, లేని పక్షంలో సినిమా థియేటర్ల వద్ద జరిగే హింసకు ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కంగనాను బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎంపీ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణ సీఎం గారికి మొత్తం మన యొక్క తెలంగాణ ప్రజలకు
మేము మా యొక్క సిక్కు సోదరులది ఏంటంటే కంగనా రవాయత్ ఏదైతే ఎమర్జెన్సీ పిక్చర్ తీసిందో అందులో భక్తులకు దేశ భక్తులకు ద్రోహాలు అని చేసిందో దాని గురించి మేము ఈ ప్రొడక్ట్ చేస్తున్నాం. ఇక్కడ గౌలిగూడ చమన్ మా సెంట్రల్ గురుద్వారా అన్ని గురుద్వారాలు కలిసి ఇక్కడ వచ్చి మా యొక్క ఇందర్ సింగ్ సదస్సులో ఇవాళ ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎమర్జెన్సీ ఫిలిం బంద్ కావాలి, రావద్దు, దానికి ఎప్పుడు కాల్చి వేయాలి, లేకుంటే కంగనాకు కాల్చి వేస్తాము. సీఎం గారికి మేము చెప్పేది ఏంటంటే మేము ఒకటి సీఎం గారికి పిఎం గారికి కూడా మోదీ గారికి కూడా చెప్పేది ఏంటంటే మా యొక్క ఈ ఫిలిం రిలీజ్ కూడా కావద్దు, కంగనా మోదీకి రీజన్ ఇవ్వాలి, ఎంపీకి కూడా రీజన్ ఇవ్వాలి. ఇది లేకపోతే ఇది చాలా ఈ దేశభక్తులకు ద్రోహం చేసిందని చెప్పారు. మా యొక్క దేశం నిలబడ్డదంటే సిక్కుల దిక్కనే నిలబడ్డది. ఇది ఒకటి మా యొక్క ప్రార్థన. సీఎం గారికి నమస్కారం చేసి అని చెప్తున్నాము. వాహిగురుజీ కా ఖాల్సా. మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడ కమాన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై కాంగ్రెస్ ఫ్లెక్సీ కూలి ఎన్టీఆర్ విగ్రహం ఎడమ చేయి విరగడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. గత నెల ఆగస్టు 30న ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నూతన మేయర్ అమర్ సింగ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రి గాలివానకి ఎన్టీఆర్ విగ్రహంపై ఫ్లెక్సీ పడడంతో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్కి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ని అవమానించే విధంగా కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని, వారిపై పోలీసులు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు వాసునూరి సన్ని, టీడీపీ నాయకులము. ఈరోజు ఫిర్యాదుగూడ ప్రాంతంలో ఫిర్యాదుగూడ కమాన్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ స్టాచ్యూ యొక్క విగ్రహానికి ఉన్న చెయ్యి అనేది విరగడం జరిగింది. ఈ చెయ్యి విరగడానికి కారణము కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలు. అక్రమంగా వెలిసిన ఈ ఫ్లెక్సీలే కారణం వల్ల ఒక మహానాయకుడు, ఒక యుగపురుషుడి చెయ్యి అనేది విరగడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు కూడా ఎప్పుడైతే మేము అనేక సార్లు ఇతర పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టుకుంటే వాళ్ళకి విన్నపాలు ఎన్నోసార్లు చేసినా కూడా వారికి చెవిన పడకుండా ఈసారి కూడా కొత్తగా మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన అమర్ సింగ్ గారు మంచిగా కార్యక్రమాలు చేస్తారనుకుంటే ఇలా మా టీడీపీ నాయకులకు కానీ నందమూరి అభిమానులను ఇబ్బంది పడే విధంగా ఇక్కడ ఫ్లెక్సీ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఈ యొక్క వాతావరణానికి ఈ ఫ్లెక్సీ మీదపడి చెయ్యి అనేది విరగడం జరిగింది. ఈ చెయ్యి విరగడం అంటే ఒక తెలుగువారి ఆత్మగౌరవం శోభిస్తుంది. నందమూరి తారక రామారావు గారు అంటే టీడీపీ అభిమానులే కాదు, ఎక్కడ తెలుగు వారు ఉంటారో అక్కడ ప్రతి ఒక్కరు ఈయనను ఆరాధిస్తారు, పూజిస్తారు, ఈయన ఒక దేవుడిగా భావిస్తారు. కాబట్టి ఇలాంటి ముందుగాల మరోసారి రిపీట్ కాకుండా కాంగ్రెస్ నాయకులైన తుంగతుర్తి రవి గారు అయినా సరే, మన మేయర్ గారైనా అమర్ సింగ్ గారు కూడా ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మేము విధ్వంసానికి మేము కూడా దిగాలనుకుంటే మీ ఇందిరాగాంధీ విగ్రహాలే కాదు, రాజీవ్ గాంధీ విగ్రహాలే కాదు, వైఎస్ఆర్ విగ్రహాలు, ప్రతి ఒక్కరి విగ్రహాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక చిన్న చూపు కాకుండా తెలుగుదేశం పార్టీని మీరు మంచిగా వారికి గౌరవించుకునే విధంగా నందమూరి తారక రామారావు గారు ఒక పార్టీకి కాదు మన జాతికి ఒక పేరు తెచ్చిన మనిషిని. కాబట్టి మీరందరూ ఇంకోసారి ఇక్కడ జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. లేకపోతే మేము టీడీపీ వాళ్ళం కూడా మీ విగ్రహాలపై పడాల్సిన అవసరం వస్తుంది. మా ఫ్లెక్సీ కూడా మీ విగ్రహాలు చుట్టూ కట్టే విధంగా మీరు ఆ దుస్థితి తెచ్చుకోవద్దని టీడీపీ పార్టీ తరఫున మీకు హెచ్చరిక చేస్తున్నాము. అదేవిధంగా దీనిపై ఈ యొక్క చర్యపై రేపు ఈరోజు మేము మున్సిపల్ కార్యంలో మరి పోలీస్ కార్యంలో దీనిపై మేము కంప్లైంట్ ఇస్తాము. దీన్ని మళ్ళా పునరుద్ధరించ. నమస్కారము, నేను బోడుపల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని. ముఖ్యంగా ఏంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చెయ్యి విర్చడం అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అభిమానం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి చర్య చేయడం మంచిది కాదు. వాళ్ళు పెట్టింది కాబట్టి గాలికి పడిపోయింది. దాన్ని ఇమ్మీడియట్ కమిషనర్ కానీ పోలీసు వాళ్ళు కానీ ఏదైనా చర్య తీసుకొని అమర్ సింగ్ గారు కానీ ఎవరైనా కమిషనర్ కానీ ఇమ్మీడియట్ మాకు ఆ విగ్రహం అనేది మళ్ళీ కొత్త దాన్ని చెయ్యి ఏం చేపిస్తేనే మంచి చర్య తీసుకోవాలి. లేదంటే స్టేట్ ఆఫీస్లో మాకు మొన్ననే వచ్చిండు మాకు బాబు గారు, మంత్లీ సెకండ్ వీక్లో మీకోసం వస్తాము, మీ కార్యకర్తలు అందరి కోసం వస్తాము. కాబట్టి ఎక్కడ ఏదైనా కూడా మీ అందరం మీకున్నా మాకు 2 కళ్ళు ఇక్కడ అక్కడ 2 ఎక్కడైనా మేమే చూసుకుంటాం. కాబట్టి మీ ఏ చర్య భయపడే అవసరం లేదు. ప్రతి నెల సెకండ్ వీక్ మీకు కార్యకర్తల కోసం అందుబాటులో ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇట్లాంటి చర్యలు పూనుకోవడం మంచిది కాదు. అందరూ కలిసి ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం పడగొట్టారంటే ఈ పార్టీ ఉండాలన్నా తీసేస్తారా అని అర్థమవుతలేదు మాకు. ఇంతమంది బోడుపల్లి కూడా అట్నే అయింది. అది స్టెప్స్ ఇరిగిపోతే ఇంతవరకు పట్టించుకుంటలేరు. బోడుపల్లి కూడా పెద్ద నాయకులు కూడా కావాలని చేస్తారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎక్కడైనా కూడా ఒక ఫ్లెక్సీ కూడా పెట్టకుండా చేస్తాము.
కాకపోతే పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడానికి వెనక ముందు ఆడ మేము ఏ నాయకుడు అని ఏం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా చేయలీరు కొట్టి ధ్వంసాలు చేస్తే పాల్పడతాం చర్య మంచి పద్ధతి కాదు. ఇది అన్ని విగ్రహాలు ఉన్నాయి, రాజీవ్ గాంధీ ఉంది, ఇందిరాగాంధీ ఉంది, అందరూ కానీ మేము అట్లాంటివి ఎప్పుడు చేయలేదు. కాకపోతే విగ్రహం ఉన్న కాడ మాత్రము ఫ్లెక్సీని దయచేసి దూరంగా పెట్టుకోండి, మంచిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. జూబ్లీహిల్స్లోని టానిక్ ఎలైన్ వైన్ షాప్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. రోడ్ నెంబర్ 36లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తుండటమే కాకుండా లైసెన్సులు కూడా రెన్యువల్ చేసుకోకపోవడంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఈ క్రమంలోనే సిటీలో 11 బ్రాంచ్లను ఏర్పాటు చేశారు. ఓవైపు మద్యం పాలసీకి విరుద్ధంగా అమ్మకాలు చేయడంతో పాటు మరోవైపు కమర్షియల్ ట్యాక్స్ ఎగరవేశారు. ఈ ఏడాది మార్చిలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. రాష్ట్రంలోని లిక్కర్ పాలసీ నిబంధనలకు పాటించకుండా విదేశీ మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ రెన్యువల్ చేసేందుకు అధికారులు నిరాకరించారు. అయితే ఆగస్టు 31 నాటికి టానిక్ ఎలైట్ షాప్కు అనుమతి ఉంది. సెప్టెంబర్ 1 నుంచి దుకాణం నడపడం చట్టరీత్యా నేరం కావడంతో సీజ్ చేశారు. హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శాస్త్రి ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, జూబ్లీహిల్స్ సిఐ వాసుదేవరావు, ఇతర ఎక్సైజ్ పోలీసులు కలిసి నిబంధనల ప్రకారం సీజ్ చేశారు. టానిక్ ఎలైట్ మాల్లో నిల్వ ఉన్న 1.70 కోట్ల విలువ చేసే 10,291 మద్యం బాటిళ్లను కూడా మాల్లోనే సీజ్ చేశారు. సంబంధిత ఆర్డర్ కాపీని నిర్వాహకులకు అందించారు. టానిక్ ఎలైట్ షాప్ యొక్క లైసెన్సు సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఉంటుంది లైసెన్స్ ఇయర్. సో అతను 24-20 సంవత్సరానికి దరఖాస్తు చేయడం జరిగింది లైసెన్స్ యొక్క పునరుద్ధరణ అంటే రెన్యువల్ కోసం. సో దానిని అతను చేసినటువంటి దరఖాస్తును పునరుద్ధరణ కోసం రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును మేము తిరస్కరించడం జరిగింది. కాబట్టి అతని యొక్క లైసెన్స్ పీరియడ్ గడువు ముగిసినందున 23-24 గడువు ముగిసింది. కాబట్టి ఈ రోజు నుంచి అతను బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడం అనేటువంటిది ఉండదు. అంటే గతంలో కూడా ఇటు జిఎస్టీ కానీ ఎక్సైజ్ అధికారులు కూడా రేట్స్ నిర్వహించారు సార్, దాని నేపథ్యంలో కాదండి ఇది ఎక్సైజ్ చట్టం ప్రకారం షాపులకు 2 సంవత్సరాల లైసెన్స్ పీరియడ్ ఉంటుంది. ఈ ఎలైట్ రూల్స్ ప్రకారం ఇతనికి రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ అనేటువంటిది ఉంది. కాబట్టి సో చట్టం ప్రకారం ఏం చేయాలి అనేటువంటిది రివ్యూ చేయడానికి అని చెప్పి ప్రస్తుతానికి ఇతను దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తును మేము నిరాకరించడం జరిగింది. సో రెన్యువల్ హ్యాస్ బీన్ రిఫ్యూజ్డ్. దానికి దీనికి సంబంధం లేదు. అంటే మిగతా మద్యం షాపులకి 2 సంవత్సరాల లైసెన్స్